దివ్యాంగుల సేవకు అంకితమైన అఖిల భారతీయ సేవా సంస్థ సక్షం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు చలివేంద్రం ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఆర్నపేటకు గెలివి నర్సింగ్ హోమ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే శ్రీ బొగ్గరపు ఆంజనేయులు కుమారుడు శ్రీ బొగ్గరపు ప్రమోద్ కుమార్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సక్షం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ కార్యకర్తలు, అభిమానులు, హితైషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం సక్షం సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టనున్నట్టుగా తెలిపారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు. మరియు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే 4వ సంవత్సరం పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఆ సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి మరియు పూజ, పానకం, వడపప్పు, మంచినీటి వితరణ జరుగుతూ ఉంది. ఈరోజు మన ముఖ్య అతిథి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గెలివి నర్సింగ్ హోమ్ ఆర్థోపెడిక్ డాక్టర్, మరియు ఈరోజు దాత బొగ్గరపు ఆంజనేయులు గారు, మరియు మాకు వెనక ఉండి నడిపిస్తున్నటువంటి తాళ్లపల్లి వెంకటేశ్వర గారు, కార్యకర్తల బృందానికి అందరికీ మీ తరపున మా తరపున ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ చలివేంద్రం పునస్కరించుకొని దారిన పోయే బాటసారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సక్షం భారత్, సమర్థ భారత్. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సక్షం అనేది దివ్యాంగుల కోసం అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్న సేవా సంస్థ. ప్రతి సంవత్సరం వరుసగా 5వ సంవత్సరం మేము ఈరోజు చలివేంద్రంని సంజీవనగర్ గేట్ చెన్నాపుద సాక్షి దగ్గర ప్రారంభిస్తున్నాము. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు దివ్యాంగుడు ఇక్కడ ఉండి దారిన పోయే వాళ్ళ దాహార్తులందరికీ నీరు సరఫరా చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా మేము దాదాపు 3 నెలలు ఇలా చలివేంద్రం నడిపాము. ఈ సంవత్సరం కూడా వివిధ సభ్యుల సహకారం. ఇక్కడికి విచ్చేసిన అందరి పెద్దలకి సక్షం తరఫున ఇక్కడ మంచి నీళ్లు దానం చేయడానికి ఎంతో కృషి చేస్తున్న దివ్యాంగులకి అందరికీ, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. నీటి దానం చాలా మంచి దానంలో ఒకటి. శరీరంలో మనకు 75% నీరే ఉంటుంది. అటువంటి నీరు అందరికీ మనకు ఇవ్వడము, దాహార్తులకు పోయే వాళ్ళకు సహాయం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమము. ఇక్కడికి వచ్చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మహేశ్వర్ రెడ్డి సార్కి, దివ్యాంగుల తరపున, సాక్ష్యం తరపున అందరికీ నా నమస్కారం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్,
ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్-ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.